మరుభూమిగా మారిన దేవభూమి కేరళలో ఆ పనులను ఆదుకోవడానికి యంత్రాంగంతో పాటు అనేక సంస్థలు చొరవ తీసుకుంటున్నాయి. వాటిలో ఆర్ఎస్ఎస్ కూడా ఒకటి. ప్రతికూల వాతావరణంలోనూ బాధితులకు ధైర్యం చెప్పడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తోడ్పాటు అందించారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. ఈ క్రమంలోనే 2 కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినా డీలా పడలేదు. ఇప్పటికీ వందల మంది సంఘ్ కార్యకర్తలు వయనాడు పరిసరాల్లో సేవా నిరతిని చాటుకుంటున్నారు. కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి 400 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 200 మంది ఆచూకీ తెలియడం లేదన్నది రాష్ట్ర సర్కార్ వాదన. ఈ ప్రకృతి విపత్తు జరిగి వారం దాటినా ఆచూకీ లేని వారు ఇంకా ఎక్కడైనా ప్రాణాలతో ఉన్నారేమో అనే ఆశతో విస్తృతంగా గాలిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎటు చూసినా మట్టి దిబ్బలు, కొట్టుకొచ్చిన బండరాళ్లే కనిపిస్తున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మందిని గుర్తించలేదు. దీంతో సామూహిక కరణాలు చేయక తప్పడం లేదు. ఇంతటి ఘోర విపత్తులోనూ బాధితులను ఆదుకునేందుకు మొక్కవోని ధైర్య సాహసాలు ప్రదర్శించారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు. సంఘ అనుబంధ సంఘాల్లో ఒకటైన సేవా భారతి ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం, నీరు అందించడంతో పాటు క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందేలా ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి చితాగ్ని అనే వ్యవస్థ ద్వారా అంత్యక్రియలు నిర్వహించడంలోనూ సాయపడుతున్నారు స్వయం సేవకులు. వాయనాడ్లోని చురన్మలాలో దుర్ఘటన జరిగిన వెంటనే సేవా భారతి వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్లో భాగమయ్యారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు స్వయం సేవకులు. యంత్రాంగంతో కలిసి కొండ ప్రాంతాల నుంచి దొల్లుకొచ్చిన బండరాళ్ల తొలగింపులోనూ పాల్గొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సపర్యలు చేస్తున్నారు వాలంటీర్లు. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, మంచినీళ్లు అందజేస్తున్నారు కూడా. సేవా భారతి ఆధ్వర్యంలో మొబైల్ వాహనాలను అందుబాటులో ఉంచి అత్యవసర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఈ పనులన్నీ చేయడానికి బృందాలుగా విడిపోయి 24/7 సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు స్వయం సేవకులు. వాయనాడ్లో రెస్క్యూ సమయంలో 2 ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రాణాలు కోల్పోయారు. మొదటిగా కొండ చర్యలు విరిగిపడ్డాయని తెలియగానే ఆ ప్రాంతానికి ప్రజేష్, శరత్ అనే 2 స్వయం సేవకులు చేరుకున్నారు. అక్కడున్న పిల్లలను, పెద్దలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రదేశంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలిస్తున్న సమయంలో రెండోసారి కొండ చర్యలు విరిగిపడడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ప్రజేష్ మృతదేహం లభ్యం కాగా శరత్ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ దుర్ఘటన సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన ఇతర స్వయం సేవకులు విషాదం నింపినా వెనక్కి తగ్గలేదు. సేవా భారతి ఆధ్వర్యంలో ఆ పన్నుల సేవలో మునిగిపోయారు. వీరి సేవా కార్యక్రమాలకు కుల, మతాలకు అతీతంగా కేరళలో ప్రశంసలు అందుతున్నాయి.